హాయ్ హలో నమస్తే గాయస్, వెల్కమ్ టు చిన్న రుచి వ్లాగ్స్. ఈరోజు మన ట్రావెల్ వచ్చేసి తిరుమల తిరుపతికి. మనకు అక్కడ షూట్ ఉంది. మనమైతే జైత్యాల నుంచి స్టార్ట్ అయినాం. చూసుకోండి ఇక మన షూట్ అయితే ఎట్లా జరుగుతుంది, ఏమవుతుంది అని ఈ వ్లాగ్ మొత్తం కంటిన్యూ చేస్తాం. ఇక్కడ ఏ ఫంక్షన్? కొత్తపల్లి ఫంక్షన్ ఏంటి? ఏది రైట్ సైడ్ కూడా ఉంటుంది మరి. అక్కడ 2-3 బాయ్ బాయ్. ఈ ఆకలి అవుతుందని మనమైతే డిన్నర్ చేయడానికి అయినాం. టైం చూసుకోవచ్చు, 8:21 అవుతుంది. అప్పటికి చాలా లేట్ అయింది. అంటే మనం మధ్యాహ్నం కూడా లంచ్ చేయకుండా వెళ్ళాం. మీరైతే చూసుకోవచ్చు, మనోడు డిన్నర్ చేయడానికి ఆగితే కూడా మస్తు టైంపాస్ చేస్తుండు. మనోడికి ఆకలి అయితే లేదు. దిగమన్నాక మెల్లగానైతే దిగిండు. చూసుకోండి, లోపలికి వెళ్ళడానికి అయితే ఎంత టైం వేస్ట్ చేస్తున్నామో. మళ్ళీ దాని గురించి ఒక డిస్కషన్, లోపలికి వెళ్ళడానికి ఏం తిందాం, ఎట్లా చేద్దాం అనేది. మేము లోపలికి వెళ్ళేసరికి లోపలనైతే ఎవరు లేరు, మేమే అనుకుంటా. ఇక లోపలికి వెళ్ళేసరికి అయితే ఎవరు లేరు. ఇక మేమైతే అక్కడికి వెళ్ళి కొద్దిసేపు చూసి మావని తగ్గింది పేరు కూడా మనం బాగా మొత్తం చూసింది. ఎక్కడి నుంచి రిటర్న్ వెళ్ళిపోయి వేరే రెస్టారెంట్లో స్టార్ట్ అయినా షూట్ చేయలేకపోయినా ఫ్రెండ్స్. మేము రాగానే ఎర్లీ మార్నింగ్ 4కి అయితే షూట్ స్టార్ట్ అయింది. మేమైతే మధ్యలో ఒక క్లిప్ తీసుకొని ఇక్కడ షూట్ కంప్లీట్ చేసుకున్నాం. తిరుమల కొండపైనకి అయితే స్టార్ట్ అయినాం. తిరుమల కొండపైనకి వెళ్తుంటే మాకైతే చాలా ఇబ్బందులు ఫేస్ చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ మీకు అందరికీ తెలుసు అనుకుంటా, కింద చెక్ పోస్ట్ దగ్గర చాలా ఇబ్బంది అయింది. అసలు మాకు తెలియని విషయం ఏంటంటే మా దగ్గర డ్రోన్ ఉంది. డ్రోన్ పైనకి అలౌ చేస్తారని మేము అనుకున్నాం. కాకపోతే ఆ డ్రోన్ వలన మాకు చాలా ఇబ్బందులు ఫేస్ అయినాయి. ఒక 3 hours వెయిటింగ్ తర్వాత మేమైతే డ్రోన్ కింద రూమ్లో పెట్టేసుకుని వచ్చినాం. మేము వచ్చేసరికి మా వాళ్ళు చూడండి వరద బాధితులకి ఇక్కడ కూర్చున్నారు. ఎట్లా అయితేనేది మా కెమెరాస్ అయితే మేము సాధించుకొని పైనకి అయితే వెళ్తున్నాం. షూట్ అని చెప్పినా కూడా మమ్మల్ని వదలలేదు. ఒక 3 hours అయితే మమ్మల్ని దారుణంగా సతాయించారు ఇక్కడ కింద. ఇక బ్యాగులన్నీ అయితే మెల్లమెల్లగా అయితే మనల్ని కార్లో పెట్టేసారు. కార్లో పెట్టేసిన తర్వాత కొండ పైనకి అయితే వెళ్తున్నాం. కొండ పైనకి వెళ్ళంగా చూడవచ్చు ఏమో ప్రదీప్ మొత్తం ఏంటి మన నవరసాలు ప్లే చేస్తుండు. కొండ పైనకి వెళ్తాం, వ్యూ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. అంటే తిరుమల వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు అనుకుంటా ఎట్లుంటుంది లొకేషన్, ఏమైందని. పోతుంటే మాకైతే మస్తు అనిపించింది. అంటే మేము మళ్ళీ ఈవినింగ్ సన్సెట్ టైంలో వెళ్తున్నాం కాబట్టి ఇంకా మాకు చాలా వైబ్ ఎంజాయ్ చేసినాం. ఆ వైబ్ మాత్రం ఇక చెప్పలేను. ఫ్రీగా ఉంది తెలుసా? ఇప్పుడు ఫైనల్గా మనం కొండ పైనకి అయితే రీచ్ అయినాం. కొండ పైన ఇది మన ఎంట్రన్స్ అన్నట్టు. మా ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళాక కూడా చాలా సీనరీస్ ఉంటాయి మనం చూడడానికి. ఈ సీనరీస్ అనేది ఆడుకొని రూమ్లోకి వెళ్ళాక మా వాళ్ళు ఎక్కడ పడుకున్నారు. ఫ్రెష్ అప్ అయితే బయటకు వెళ్దాం అన్న తర్వాత మెల్లగా ఫ్రెష్ అప్ అయ్యారు. ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చేసరికి మనలో తెలుసు కదా తింగరేషాలు. ఇక మనలో అయితే ఏం చేశారు, మా బాణీని లోపల బాత్రూంలో పెట్టి లాక్ చేసి లైట్స్ ఆఫ్ చేసి వచ్చేసారు. తీయమన్నాక తీస్తున్నారు చూడండి. బయటకు వచ్చేసి డెకరేషన్ మాత్రం మామూలుగా చేయలేరు. డెకరేషన్ అనుకుంటే ఇక డెకరేషన్కి మించిన స్టేజ్ మొత్తం కథ ఓవరాల్ చాలా బాగుంది. అంటే హాల్ మొత్తం మెయింటెనెన్స్ అంతా. ఇక మన ఆకలి అవుతుంది అనేసి టిఫిన్ స్టార్ట్ చేసారు. చూడండి మా వాడు ఎట్లా తింటుంటారు. గౌరవనీయులు పెద్దలు పూజలు తుమ్లాడ బ్రాంచ్ ఓనర్ గారు, వీడు మా తమ్ముడు. మరి కనీసం నేను స్టేజ్ క్లిప్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అన్న మరి టిఫిన్ పెడతారు తిందాం రా అని కూడా అన్నాడు. కనీసం ప్లేట్ టిఫిన్ తీసుకొని వాళ్ళతో కూర్చున్నా. తినేసినాం గ్యాప్లో తినేసి ఏం చేయాలో అర్థం కాక ఎట్లా మనకి ఇంకా చాలా టైం ఉంది అని
టెంపుల్ లోపలికి అయితే సైడ్ నుంచి వెళ్ళొచ్చు అంట. ఇక మళ్ళీ మనం తింగరేశ్వరు చూడండి. టెంపుల్ లోపలికి వెళ్దామని వెళ్ళినాం. అంటే ఇక్కడ వే 7 అన్నట్టు. ఈ 7 నుంచి ఎంట్రీ. మేము చూసేసరికి చాలా జనాలు ఉన్నారు. మాకు దర్శనం అయిద్దా కాదా రేపు అని అనుకున్నాం. కానీ ఈరోజు అంటే ఇప్పుడు ప్రజెంట్ వీడియోస్ తీస్తున్న టైంలో దర్శనం అయితే 3 అవర్స్లో అయిపోయిందంట. లడ్డు తీసుకుంటాం ఫ్రెండ్స్. తిరుపతికి వచ్చామా లేదా, లడ్డు తీసుకున్నామా లేదా. గోవిందా లడ్డూలు తీసుకొని బయటకు వచ్చే టైంకి అయితే క్లయింట్ కాల్ చేసి, బ్రదర్ మనం కొన్ని పిక్స్ తీసుకుందాం వచ్చేసేయండి, మళ్ళీ రేపు టైం ఉంటుందో లేదా అనేసరికి వచ్చేసినాం. వచ్చేసి కొన్ని అయితే స్టిల్స్ కొట్టేసినాం. స్టిల్స్ తీసుకోగా మధ్యలో కొన్ని ఫనీ జోక్స్ జరిగినాయి. ఆ జోక్స్ అయితే రికార్డ్ చేయలేకపోయినా. మార్నింగ్ అది వెడ్డింగ్ సెక్షన్ స్టార్ట్ అయింది. చూడండి ఒక్కొక్కరు ఫేస్లు ఎట్లున్నా నిద్రలేక. తిరుపతి రోజులలో కుర్మగొల్ల షూట్ కంప్లీట్ అయిన తర్వాత మా వాళ్ళతో అయితే కలిసి దర్శనానికి వెళ్తున్నాం. దేవుని దగ్గరికి పోయినప్పుడు కాలుతున్నాడు అని మాట్లాడదు. ఓ గాయ్స్, కాలు కాలుతున్నాయా? ఎన్ని తప్పులు చేసినావు, అంతా కాలు కాలుతున్నాయంట. అసలు కాలు కాలే అంట. దర్శనానికి వెళ్తే తెలుసా కాలవు బ్రో. ఇస్తే అన్న సరే ఏం కదా అన్న, మేము లోపలికి వచ్చినాం అని చెప్పేసి అప్పుడు బంద్ అయితే ఇప్పుడు అంటలేరు పోయిందా. ఇంటర్నే ఫోన్ చేయాలి. అయితే ఈజీగా ఇక మనం అయితే ఫోన్ లాగర్లో కొట్టేసినాం. అదంతా తీయలేకపోయినా. ఇక బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అయితే క్లిప్స్ తీస్తున్నా. దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. మా దర్శనం అయిపోయేసరికి మాకైతే చూడొచ్చు మీరు 1:28 అవుతుంది. చూడండి మా వాళ్ళైతే ఎక్కడెక్కడ మీరు ఇప్పటిదాకా అసలు ఫోన్స్ లేవు మా దగ్గర. మొత్తం హైలైట్ అయితే మా అన్న ఎక్కడ దొరికితే అక్కడ అందరితో ఆడలాడడం. ఇది ఎవరిదో కూడా తెలియదు, అలా పక్కన అయితే పడుకున్నాడు. ఇదైతే మనకు టెంపుల్ ఎగ్జిట్ వ్యూ. మనం అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వచ్చి ఎగ్జిట్ అవుతూ ఉంటాం. లోపల నుంచి చూసుకోవచ్చు, చాలా అందంగా ఉంటుంది. జనాలు అయితే మామూలుగా లేరు, ఎక్కడో పడుకున్నారు. రూమ్స్ అయితే అసలు ఖాళీ లేవు. మేము దర్శనం చేసుకోవడానికి మాకు 14 అవర్స్ అయితే పట్టింది. తిరుపతిలో ఏం ఫేమస్ అంటే లడ్డు ఫేమస్. తిరుపతి వచ్చి లడ్డు తీసుకోకుండా వెళ్తే బాగుంటుంది అని లడ్డూలు అయితే తీసుకున్నాం. లడ్డూలు తీసుకుని అయితే బయటకు వచ్చినాం. లడ్డూలు చూపి పని చాలా కష్టపడి అయితే మా టికెట్ స్కాన్ కాక మేము చాలా ఇబ్బందులు ఫేస్ చేసాం. కానీ ఎటైతే లడ్డూలు అయితే సాధించినాం. అటు బాయ్ గిటు మన గిటు. మనమైతే రూమ్ వెకేట్ చేసి కార్లో అయితే బ్యాగులు పెట్టేసుకొని ఇక స్టార్ట్ అయిదామని ఫిక్స్ అయినాం. స్టార్ట్ అయిదామన్న గ్యాప్లో మా ప్రదీప్ ఉన్నాడు. మనం బొమ్మలు తీసుకోవద్దు, ఆ బొమ్మలు ఇంటికి ఏమో తీసుకోకుండా వెళ్తే మంచిగా ఉంటుంది. మనం ఎక్కడికి పోతున్నాం? బొమ్మలమ్మ గుట్ట అన్న, బొమ్మలు కొనుక్కోవడానికి.
తిరుపతి దేవుని దేవస్థానంకి శ్రీవారి దేవస్థానం వద్ద వెళ్తున్నాము. బొమ్మలు కొనుగోలు చేయడానికి ఇంత పొద్దున ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది. ఇక్కడ చూడు గాయ్ ఫోన్ చేస్తా కలుపుచ్చి తినేగా పార్క్ పీస్ ఉండదు. ఏంటంటే నా ప్రదీప్ ఇది పసుపు కావాలి అన్నం. టమాటా రైస్. ఓకే. హాయ్ గాయస్, అయిపోలేదు ఫ్రెండ్స్, మా అందరిది అయిపోయింది. క్లీన్ చేస్తే మంచిగా నాకు ఆపిండావు ఈ కాక కాదు, డ్యూటీ చేంజ్ కావచ్చు. మనం ఈ బొమ్మల సంతల బొమ్మలు. ప్రదీప్ ఏమేం కొన్నావు? పాప హ్యాండ్ బ్యాగ్ కొన్నా. నడుచుకుంటూ వచ్చే భక్తులంతా కింద అల్పిరి మెట్ల నుంచి కొండపైనకి ఏదో వస్తున్నారు. చూసుకోవచ్చు ఎంతమంది అయితే నడుచుకుంటూ వస్తున్నారో. ఇక్కడికి మన తిరుపతి యాత్ర ముగించుకొని మనమైతే హైదరాబాద్ రిసెప్షన్ పార్టీకి వెళ్తున్నాము. రిసెప్షన్ అయిపోయిన తర్వాత జగిత్యాల వెళ్తాము. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చిన్న రుచి.